డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఆగస్టు 2, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తన 35. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. ఈనాటి దైవాంశము కోపము నిమిషమాత్రముండును. యోహాను 16:11. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుని దయ జీవితాంతం ఉంటుంది, ఆయన కృప జీవితాంతం నిలుస్తుంది. ఇది సాధారణంగా దేవుని దయ, క్షమాపణ మరియు స్థిరత్వం గురించి తెలిపే వాక్య భాగము. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ మాత్రం జీవితాంతం ఉంటుంది. దేవుని కోపం కొద్దిసేపే ఉంటుంది. రాత్రి ఏడ్పు ఉన్నను ఉదయము సంతోషము కలుగజేస్తాడు అనున్నది ఆయన స్వల్పకాలిక కోపాన్ని, శాశ్వత దయను తెలియజేస్తుంది. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన మనకు జీవ మార్గమును తెలియజేస్తాడు. దేవుడు విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందములు గలవారై వచ్చెదరు. వారి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు మనల దీవించి ఆయన నిమిషమాత్రపు కోపమును తొలగించుకొని మన ఆయుష్కాలమంతా తన దయ మనపై చూపునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ కోపము నిమిషమాత్రమున్నను నీ దయ మా ఆయుష్కాలమంతయు చూపుచున్నందుకు నీకు మా వందనములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.